బద్వేల్ బీజేపీలో అసంతృప్తి సెగలు రేగుతున్నాయి. పొద్దులోని బద్వేల్ నుంచి సీట్ను ఇచ్చారు. బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ వనతుల సురేష్ ఏకంగా నిరసనకు దిగారు. విజయవాడలోని పార్టీ ఆఫీస్ ముందే ప్లకార్డులతో నిరసన తెలిపారు సురేష్. టీడీపీ నుంచి వచ్చిన రోషన్నకు టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామం బీజేపీలో కలకలం రేపుతోంది. మరింత సమాచారం మా కడప ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, సురేష్ వాదన ఏంటి? అంటే ఉమ్మడి పొత్తు ఖరారు కావడంతో ప్రస్తుతం ఏపీలో బీజేపీ, జనసేన, టీడీపీ అధినేతలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తుంటే, మరోవైపు ఏదైతే ఇంతకాలం పార్టీ కోసం కష్టపడి చివరి నిమిషంలో పొత్తులో భాగంగా అభ్యర్థుల మీద నీళ్లు చల్లినట్టు అధినేతలు ప్రవర్తించడంతో ప్రస్తుతం కడప జిల్లాలో బద్వేల్ నియోజకవర్గం కూడా చాలా తీవ్రంగా కలకలం చెప్తుంది. ప్రస్తుతం గత బద్వేల్ బైపోల్లో పనతల సురేష్ అభ్యర్థాన్ని బీజేపీ పార్టీ అధిష్టానం కూడా బలపరిచి అదే కంటిన్యూషన్ లో భాగంగా ప్రస్తుతం 2000 ఈ నూతన ఈ రానున్న ఎలక్షన్స్ లో కూడా ప్రస్తుతం దాదాపు టికెట్ కన్ఫర్మ్ అయినటువంటి పనతల సురేష్ అభ్యర్థాన్ని పక్కన పెట్టేసి టీడీపీ అభ్యర్థి బొజ్జ రోసన్నను బీజేపీ పార్టీ తరఫున టికెట్ కన్ఫర్మ్ చేశారు. అయితే ఇప్పటికే ఆయన అసమ్మతి చాలా వ్యక్తం పరచడం, దాంతో పాటు తీవ్రంగా తన మనోవేదనను ఆ బాధను కూడా నేరుగా కేంద్ర పార్టీ ఆఫీసు విజయవాడలో కూడా నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇదే అంశం మీద మనతో పాటు బీజేపీ నేత బద్వేల్ నియోజకవర్గ టికెట్ ఆశించి భంగపడ్డ పనతల సురేష్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, బద్వేల్ గత బైపోల్లో చాలా బీజేపీ అధిష్టానం అనుకున్న దానికంటే ఎక్కువ ఆశించిన ఫలితాలు కూడా వచ్చాయి. ప్రస్తుతం అటువైపు పనతల సురేష్ కూడా ఈ ఎలక్షన్స్ లో కూడా బరిలో నిలుస్తారని ఇప్పటి వరకు కూడా అనుకున్నారు. చివరి నిమిషంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జ రోసన్నకు బీజేపీ టికెట్ ఇవ్వడం వెనుక అంతర్మేంటి? బద్వేల్ బై ఎలక్షన్స్ లో ఏదైతే ఆ రోజు అధిష్టానం నన్ను విశ్వాసంతో అక్కడ నిలబెట్టడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏదైతే బద్వేల్ నియోజకవర్గ ప్రజలు ఓటర్లందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఆ రోజు వైసీపీ యొక్క గూండా రాజ్యానికి వ్యతిరేకంగా ఫైట్ చేసినటువంటి యొక్క విధానాన్ని చూసి 22,000 పైచిలకు ఓటర్లు వేసి ఆశీర్వదించినటువంటి సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏలో కూటమిలో భాగంగా కేటాయించడం జరిగింది. కానీ అక్కడే సీటు ఇస్తారని నేను ఆశించినటువంటి తరుణంలో చివరి నిమిషంలో 1 గంట ముందు పార్టీలో చేరినటువంటి వ్యక్తికి కేటాయించడం నేను భంగపడడం జరిగింది. ఎందుకోసం అంటే ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి నేను ఇంటర్మీడియట్ దాదాపు 20 సంవత్సరాలు ఈరోజు ఉద్యమాల్లో పాల్గొన్నాను. ఇదే కడప జిల్లాలో విద్యార్థుల పక్షాన, దళితుల పక్షాన, సమాజం పక్షాన అనేక ఉద్యమాలు చేసి జైల్లో ఉండడం జరిగింది. ఇదే ఉద్యమాల్లో భాగంగా సెంట్రల్ జైలు నుంచి వెళ్ళి నేను యోగవేమన యూనివర్సిటీలో వేడీలతో వెళ్ళి ఎలక్షన్స్ పరీక్షలు రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈ రోజు బద్వేల్ బైపోల్ ఎలక్షన్స్ లో నన్ను నిల్చున్న పెట్టిన తర్వాత నన్ను కాదని ఈరోజు టీడీపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తిని ఈరోజు రాత్రికి రాత్రి చేర్చుకొని టికెట్ ఇవ్వడం వెనకాల అంతరం ఏమిటో నాకు అర్థం కాదు. నెంబర్ 2 ఏంటంటే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి యొక్క దళితుల పట్ల పార్టీకి విశ్వాసం లేదా? అధిష్టానాన్ని ఏం పరిశీలిస్తుంది? నాకు టికెట్ మాత్రమే ఇవ్వాలని చెప్పేసి నేను అనుకోవడం లేదు. దళితులు ఎవరైతే ఉన్నారో, హిందూ దళితులు ఎవరైతున్నారో వాళ్ళకి ఎవరికైనా కూడా పార్టీ కేటాయించండి. లేని పక్షంలో రోషన్ ఏదైతే 2 రోజులు మాత్రమే పార్టీకి వచ్చి రేపొద్దునే గెలిచిన వెంటనే మళ్ళీ టీడీపీకి పోదామని బహిరంగంగా ఈరోజు మీటింగ్ పెట్టుకొని చర్చించి టీడీపీలోంచి బీజేపీలోకి పంపించినటువంటి చంద్రబాబు నాయుడు యొక్క వైఖరి ఏంటో మాకైతే అర్థం కావడం లేదు. ఇప్పటికైనా కూడా పునరాలోచించి ఖచ్చితంగా కూడా భారతీయ జనతా పార్టీ యొక్క సీటు సిద్ధాంతపరంగా ఈరోజు కమిట్మెంట్ తో కూడినటువంటి యొక్క వ్యక్తిగా నాకు గాని లేదా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఎలాంటి దళితుడికైనా కానీ ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతాను. అంటే మొదటి నుంచి కూడా మీరు పార్టీ కోసం కానీ లేదంటే విద్యార్థి సంఘం నాయకత్వంలో కూడా చాలా ఘనమైన విజయాలు ఉన్నాయి, చాలా కీలకమైన పదవులు అనుభవించారు బీజేపీ పార్టీ తరఫున. అటువంటి పనతల సురేష్ నేడు తీవ్రంగా వెనకబడ్డానికి కారణం మీ అధినేత పురంధేశ్వరి అనుకోవచ్చు. పురంధేశ్వరి గారు ఖచ్చితంగా నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. నా యొక్క పేరు కూడా కేంద్ర నాయకత్వ దృష్టిలో కూడా పెట్టజరగడం జరిగింది. కానీ రాత్రికి రాత్రి లిస్టు విడుదలైనటువంటి లిస్ట్ లో రోషన్న పేరు రావడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నాకే కాదు, పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులకు, దళిత నాయకులు అందరూ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఏం జరిగిందనేది పెద్ద క్వశ్చన్ మార్క్ గా అయింది. భారతీయ జనతా పార్టీ కేటాయించినటువంటి సీట్లో టీడీపీ పోటీ చేయించడం ఏంది? అంటే టీడీపీ నుంచి పోటీ చేస్తే ఆ పార్టీ గెలిచేటటువంటి పరిస్థితి అక్కడ లేకపోగా బై ఎలక్షన్స్ లో ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఏదైతే కేటాయించారో అక్కడ 22,000 పైచిలకు కమలం గుర్తుకు వేసిన సందర్భంగా ఈరోజు చాలా లోపాయకారిగా చంద్రబాబు నాయుడు గారు
ఈరోజు రాజకీయం చేశాడని చెప్పేసి స్పష్టంగా అర్థమైంది. అంటే ఒక విషయం చెప్పండి, ఉమ్మడి కడప జిల్లాలో 2 ఎస్సీ సెగ్మెంట్లు ఉండే, ఒకటి రైల్వే కోడూరు, ఒకటి బద్వేలు. రైల్వే కోడూరులో జనసేనకు కేటాయించడం జరిగింది, బీజేపీకి బద్వేలు కేటాయించడం జరిగింది. అక్కడ జనసేన అభ్యర్థి కూడా భాస్కర్ రావు ఎవరికి ప్రపంచం తెలియని వ్యక్తి అయితే అధికార పార్టీకి అనునేలకే అక్కడ సీటు కట్టబెట్టారని చెప్పి ఒక ప్రకటన వస్తుంది. అటువంటిది ఇప్పుడు బద్వేలు చాలా పొంతం లేకుండా అనూహ్యంగా టీడీపీ అభ్యర్థిని బీజేపీ అభ్యర్థిగా ప్రకటించడం వెనక మీలాంటి కష్టపడే వారికి భవిష్యత్తులో ఎటువంటి ఆదరణ లభిస్తుంది? ఖచ్చితంగా స్పష్టంగా చెప్పేదంటే, ఏదైతే దళితులు సంబంధించినటువంటి వ్యక్తుల్లో నేను అనేక సందర్భాలలో ఈరోజు బీజేపీ ఐడియాలజీగా విద్యార్థులు, యువకులు ఇదే విధంగా దళిత ఉద్యమాలు, సమాజం పట్ల అవగాహన ఉండి ఈరోజు ఉద్యమాలు చేసేటటువంటి వ్యక్తి కాకుండా, ఏదైతే చెప్పిన పని చేసినట్టుగా తలూపేటటువంటి దళితులు అమాయకులను తీసుకొచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు పెట్టుకొని ఈరోజు నేను చెప్తా ఉన్నాను, ఈరోజు దళిత గొంతుకుగా ఈరోజు ప్రశ్నించే గొంతుగా ఈరోజు అసెంబ్లీ కాకుండా అడ్డుకున్నటువంటి ఘనత ఈరోజు చంద్రబాబు నాయుడికి దక్కుతుందని చెప్పేసి కూడా నేను తెలియదు. చివరి ప్రశ్న, ప్రస్తుతం ఉద్యమాలకు పురిటిగడ్డ రాయలసీమలో ప్రధానంగా కడప జిల్లా, అటువంటి కడప జిల్లాలో సీఎం సొంత జిల్లాలో ఎదురుబడి నిలి ఎలక్షన్స్ టఫ్ ఫైట్ చేయాలంటే ఇలాంటి ఉద్యమ స్టూడెంట్స్ వల్లనే సాధ్యమవుతుంది. ఇలాంటి వాళ్ళకి చాలా నిరాశ కలిగించడం వల్ల ప్రస్తుతం నూతన అధ్యక్షురాలు పురంధేశ్వరి చాలా కీలక పాత్ర వహిస్తుందని చెప్పి బాటగా బయట నుంచి వినిపిస్తుంది. దీని మీద ఖచ్చితంగా కూడా పురంధేశ్వరి గారు ఏదైతే ఈ యొక్క టికెట్ల విషయంలో ఈరోజు పరిశీలిస్తున్నారో, మాలాంటి యువకులకు కూడా ఈరోజు ఒక్క సీటు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, మేము సామాన్యులకు టికెట్ ఇచ్చాం, యువకులకు టికెట్ ఇచ్చాం, కానీ భారతీయ జనతా పార్టీలో కేటాయించినటువంటి సీటు యువకుడు అవసరం లేదా, దళిత యువకుడు అవసరం లేదా, ఉద్యమాలు చేసినటువంటి యువకుడు అవసరం లేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు మంగళగిరిలో వాళ్ళ కొడుకు సీట్ వచ్చింది, అదేవిధంగా విశాఖపట్నంలో వాళ్ళ బంధువుల్లో సీట్ ఇచ్చాడు, కానీ బద్వేల్లో బై ఎలక్షన్స్ లో పోటీ చేసిన దళిత యువకుడికి ఈ రోజు బీజేపీకి కేటాయించిన సీట్లో ఈ రోజు టీడీపీ నుంచి కేటాయించడంలో అభ్యర్థిని పంపించడం విషయంలో ఆంతర్యం ఏమిటి అంటే, ఈ రోజు అవేర్నెస్ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో ఈ రోజు ఉద్యమాలు చేసినటువంటి అవేర్నెస్ ఉన్నటువంటి యువకులు, దళితులకు అవకాశం కల్పించకుండా అడ్డుకట్ట వేసేటటువంటి ఒక ప్రయత్నం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు. దళితులకు జరిగినటువంటి అన్యాయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నాకు కూడా అన్యాయం ఏదైతే జరిగిందో న్యాయం జరుగుతుందని చెప్పేసి ఇప్పటికి కూడా నేను విశ్వసిస్తా ఉన్నాను. మరి ఒకసారి పురంధేశ్వరి గారు పునరాలోచించాలి కూడా చెప్పాను. ఆ రోజు నేను బై ఎలక్షన్స్ లో 22,000 పోటీ చేసిన తర్వాత అమిత్ షా గారు నన్ను భుజం తట్టి వారు మాకు ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. అరే సురేష్, అప్ లడో, అప్ లన్నాయి, అప్కా సాత్ మే హూ. స్వయంగా అమిత్ షా గారి నువ్వు గొడవపడు, కొట్లాడు, అన్యాయాన్ని వ్యతిరేకించు, ఈ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని నిలది అని చెప్పిన తర్వాత ఈరోజు టికెట్ వచ్చిన తర్వాత ఈరోజు నాకు కాకుండా ఒక దళితుడు ఎవరైతే ఉన్నారో, అమాయకుడు దళితుడు ఎవరైతే ఉన్నారో టీడీపీలో భాగంగా ఈరోజు కుట్రలు జరిగి ఈరోజు నాకు కాకుండా చేశారు. ఖచ్చితంగా ఈ నాకు కూడా న్యాయం జరగకుంటే భారతీయ జనతా పార్టీలో సీనియర్ నాయకులు అందరూ కలుపుకొని ఈ యొక్క రాష్ట్రంలో ఏదైతే హిందూ దళితులకు అన్యాయం జరిగిందో మొత్తం కూడా నేను వివరిస్తాను రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలియజేస్తాను. చివరి ప్రశ్న, మీలాంటి యువకులకి, మీలాంటి బీజేపీ పార్టీ కష్టపడే విద్యార్థి సంఘం నేతలు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. ప్రస్తుతం అవలంబిస్తున్న కూటమిలో ప్రధానంగా చర్చ కష్టపడే వారికి టికెట్ దక్కకపోవడం వెనక చాలా పెద్ద కుట్ర ఉందని చెప్పి బాహాటంగా వస్తుంది. దీని మీద ఆర్ఎస్ఎస్ ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది? ఖచ్చితంగా నేను చెప్పేది స్పష్టంగా చెప్పేది ఏంటంటే, 22 సంవత్సరాలు నేను ఏపీలో పనిచేశాను. కడపలో చేశాను, విజయవాడలో చేసి, రాష్ట్ర వ్యాప్తంగా సౌత్ ఇండియా, ఢిల్లీ కేంద్రంగా అనేక రకమైనటువంటి ఉద్యమాలు చేశాను. నాకు ఉన్నటువంటి తత్సంబంధాలు ఉన్నాయి. నాకు మొత్తం కూడా కేంద్ర నాయకుల దృష్టికి, అమిత్ షా గారికి, అదేవిధంగా నడ్డా గారికి, అదేవిధంగా మోదీ గారికి, ఈ యొక్క సిద్ధాంతంలో ఉన్నటువంటి పెద్దలందరి దృష్టికి కూడా నాకు కాదు, దళితులకు జరిగే అన్యాయం, హిందూ దళితులకు జరిగేటటువంటి అన్యాయాన్ని నేను వివరిస్తాను. నాకు న్యాయం జరుగుతుంది. పురంధేశ్వరి గారు పునరాలోచిస్తారని చెప్పేసి కూడా నాకు విశ్వాసం. బద్వేల్లో తాను చాలా కష్టపడి గత పైపుల్లో ఎలక్షన్స్ లో చాలా మంచి ఫలితాలు రాబట్టిన తనకు టికెట్ నిరాకరించడం పట్ల ప్రస్తుతం ఏదైతే బీజేపీ చీఫ్ పురంధేశ్వరి మీద తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తనకు జరిగిన అన్యాయం కూడా బీజేపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని, తనకు న్యాయం జరిగే వరకు కూడా పోరాడతానని చెప్పి బీజేపీ నేత పనతల సురేష్ తన అసహనాన్ని, తన బాధను వ్యక్తపరుస్తున్నారు. ఓటు స్టూడియో.